ఓం నమః శివాయ. సోమనాథుని ఆవిర్భావగాథ మీకు ఇష్టమైన రంగవల్లి యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోండి. చంద్రుని శాపం నుంచి సోమనాథ జ్యోతిర్లింగం వరకు. శ్రీ స్కాంద పురాణం ప్రభాస ఖండం ఆధారంగా. ఆరంభం. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి సోమనాథ క్షేత్రం. సోమనాథుడు అంటే సోమునికి అంటే చంద్రునికి నాథుడైన పరమేశ్వరుడు. కాని సోమనాథ లింగం అక్కడ ఎందుకు వెలిసింది? చంద్రుడు ఎందుకు తన తేజస్సును కోల్పోయాడు? అతని తేజస్సును తిరిగి ప్రసాదించినది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు శ్రీ స్కాంద పురాణంలోని ప్రభాస క్షేత్ర మాహాత్మ్యంలో కనిపిస్తుంది. చంద్రుని జన్మ పురాణం ప్రకారం అత్రి మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రులలో ఒకరు. అత్రి మహర్షికి పుత్రుడిగా సోముడు అంటే చంద్రుడు జన్మించాడు. చంద్రుడు తన తేజస్సుతో శీతలమైన కాంతితో ప్రకాశించాడు. అతడు రాత్రికి అధిపతిగా ఔషధులకు ప్రభువుగా ప్రసిద్ధి చెందాడు. చంద్రుని మహిమను చూసిన దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలను సోమునికి వివాహం చేశాడు. ఆ 27 మంది భార్యలే ఆకాశంలోని 27 నక్షత్రాలకు ప్రతీకలు. అశ్విని నుంచి రేవతి వరకు రోహిణి చంద్రునికి అత్యంత ప్రియమైనది. చంద్రుడు రోహిణిపైనే ఎక్కువ అనురాగం చూపించాడు. దాంతో వారు తమ తండ్రి దక్ష ప్రజాపతి వద్దకు వెళ్లారు. తమ బాధను వివరించారు. దక్షుడు చంద్రుని వద్దకు వచ్చాడు. తన కుమార్తెలందరినీ సమానంగా చూడాలని చంద్రునికి హితవు చెప్పాడు. అయినా చంద్రుడు రోహిణిపైనే తన మమకారాన్ని కొనసాగించాడు. చివరకు దక్షుని సహనం నశించింది. కోపంతో చంద్రునిపై శాపం విధించాడు. త్వరగా నశించిపో అని దక్షుడు శపించాడు. చంద్రుని తేజస్సు క్షీణించడం. దక్షుని శాపం ప్రభావంతో చంద్రుడు తన తేజస్సును కోల్పోవడం ప్రారంభించాడు. అతని కాంతి క్షీణించింది. చంద్రుడు తీవ్రమైన బాధకు గురయ్యాడు. పురాణంలోని మరో విస్తృత సోమనాథ కథనంలో చంద్రుడు క్షయవ్యాధితో బాధపడుతూ తన తేజస్సును కోల్పోయినట్లు కూడా వివరించబడుతుంది. చంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తన బాధను వివరించాడు. తనను రక్షించమని ప్రార్థించాడు. ప్రభాస క్షేత్రానికి ప్రయాణం. చంద్రునికి ఉపాయం సూచించబడింది. అతడు పవిత్రమైన ప్రభాస క్షేత్రానికి వెళ్లాడు. అక్కడ శివుని ఆరాధిస్తూ ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. తన మనస్సును ఏకాగ్రం చేసుకుని మహాదేవుడైన శంభుని ధ్యానించాడు. తన బాధను తొలగించగల శక్తి పరమేశ్వరుడికే ఉందని విశ్వసించాడు. చంద్రుడు భక్తితో శివుని ప్రార్థిస్తూ తపస్సు చేశాడు. శివుని ప్రత్యక్షం. చంద్రుని భక్తికి మహాదేవుడు ప్రసన్నుడయ్యాడు. పరమేశ్వరుడు చంద్రుని ముందు ప్రత్యక్షమయ్యాడు. చంద్రుడు శివునికి నమస్కరించి తన బాధను వివరించాడు. తనపై ఉన్న దక్షుని శాపం వల్ల తాను తేజస్సును కోల్పోయానని చెప్పాడు. శివుడు చంద్రునిపై కరుణ చూపించాడు. దక్షుని శాపాన్ని పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కానప్పటికీ శివుని అనుగ్రహంతో చంద్రునికి ఒక మార్గం ఏర్పడింది. చంద్రుని క్షయం, వృద్ధి. శివుని అనుగ్రహంతో ఒక అద్భుతమైన వ్యవస్థ ఏర్పడింది. చంద్రుడు ఒక పక్షంలో క్షీణిస్తాడు. మరో పక్షంలో మళ్లీ వృద్ధి చెందుతాడు. అలా చంద్రుని కాంతి పూర్తిగా నశించకుండా తిరిగి పెరుగుతూ ఉంటుంది. ఇదే మనం ఆకాశంలో చూసే చంద్రుని కృష్ణపక్షం, శుక్లపక్షం అనే చక్రంతో అనుసంధానించబడింది. స్కాంద పురాణంలోని విస్తృత కథనంలో శివుడు దక్షునితో సమన్వయం చేసి చంద్రుడు ఒక పక్షంలో క్షీణించి మరొక పక్షంలో వృద్ధి చెందే విధంగా వరం కల్పించినట్లు చెప్పబడుతుంది. సోమనాథుని ఆవిర్భావం. శివుని అనుగ్రహంతో చంద్రుడు తన తేజస్సును తిరిగి పొందాడు. కాని చంద్రుని మనస్సులో ఒక కోరిక మిగిలింది. ఓ మహాదేవా, మీరు ఎల్లప్పుడూ ఇక్కడే నివసించాలి అని శివునిని ప్రార్థించాడు. చంద్రుని భక్తికి సంతోషించిన మహాదేవుడు ఆ కోరికను అనుగ్రహించాడు. చంద్రుని ప్రతిష్ఠించిన లింగంలో శివుడు సోమేశ్వరునిగా స్థిరపడ్డాడు. అందుకే ఆ పవిత్ర క్షేత్రంలో పరమేశ్వరుడు సోమనాథుడు అంటే సోమునికి నాథుడైన మహాదేవుడు. స్కాంద పురాణం సోమేశ్వర ప్రతిష్టను వివరిస్తుంది.
అందులో చంద్రుడు ప్రభాస క్షేత్రానికి చేరి శంభునిపై భక్తితో నిలిచినట్లు చెప్పబడుతుంది. చంద్రుడు కోల్పోయిన తన తేజస్సును తిరిగి పొందిన పవిత్ర స్థలంగా ప్రభాస క్షేత్రం మహిమను పురాణం వివరిస్తుంది. అందుకే ఈ క్షేత్రం చంద్రుని కాంతితో అనుసంధానించబడింది. ఇక్కడ చంద్రుడు శివుని ఆరాధించాడు. ఇక్కడే సోమేశ్వరుని మహిమ వెలిసింది. అందుకే ప్రభాసం, సోమనాథం, చంద్రుడు, మహాదేవుడు ఈ నాలుగింటికి పురాణంలో ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడింది. సోమనాథుని మహిమ. స్కాంద పురాణం సోమనాథ క్షేత్ర మహిమను విస్తృతంగా స్తుతిస్తుంది. సోముని బాధను తొలగించిన మహాదేవుని ఈ రూపం భక్తులకు శరణ్యుడైన శివుని కరుణకు ప్రతీకగా నిలిచింది. చంద్రుడు తన తప్పిదం వల్ల కష్టాన్ని అనుభవించాడు. కాని శివుని శరణు పొందాడు, భక్తితో ప్రార్థించాడు. మహాదేవుని అనుగ్రహాన్ని పొందాడు. ప్రభాస క్షేత్రంలో చంద్రుడు ఆరాధించిన ఆ మహాదేవుడే సోమనాథుడు. చంద్రుని తేజస్సును కాపాడినవాడు, భక్తుని శరణాగతిని స్వీకరించినవాడు. అందుకే భక్తితో పలుకుదాం, ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శ్రీ సోమనాథాయ నమః. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి. మరియు ఇలాంటి మరిన్ని ప్రామాణికమైన సనాతన కథల కోసం రంగవల్లి ఛానల్ కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.